वज़ीर-ए-आला रेवंत रेड्डी ने किसानों के लिए रैतु भरोसा स्कीम के तहत फंड्स जारी करने का ऐलान कर दिया है। सिद्दीपेट जिले के नरमेटा में मुनक़िदा प्रोग्राम के दौरान इन्होंने रैतु भरोसा की पहली किस्त जारी की। हुकूमत की जानिब से पहले मरहले में तकरीबन 3600 करोड़ रुपए जारी किए गए हैं, जिससे रियासत के करीब 70 लाख किसानों को फ़ायदा पहुँचने की तवक्को है। हुकाम के मुताबिक रकम पीर के दिन किसानों के बैंक खातों में जमा कर दी जाएगी, जबकि बकिया रकम 2 मरहलों में जारी की जाएगी। रियासती हुकूमत ने रैतु भरोसा स्कीम के तहत तकरीबन 1 करोड़ 50 लाख एकड़ ज़रई अराजी के लिए मजमूई तौर पर 9000 करोड़ रुपए मुख्तस किए हैं, ताकि किसानों को माली मदद फराहम की जा सके। రైతాంగం పచ్చగా ఉంటే, రైతాంగం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటది. అదే విధంగా రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఆయన సూత్రం. అందుకనే మనకు బాధలు ఉంటే ఉండొచ్చు, కానీ రైతుని బాధ పెట్టొద్దని చెప్తాడు. అందుకని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొదటి 2 సంవత్సరాల్లోనే 1,04,000 కోట్లు రైతుల జేబుల్లో మీకు బదలాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. ఆనాడు ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి రైతుల ముఖ్యమంత్రి రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది। सिद्दीपेट जिले से अहम खबर है। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने नरमेटा में मुनक़िदा प्रजा पालना रैतु उत्सवालू प्रोग्राम में शिरकत की। इन्होंने यहाँ ऑयल पाम फैक्ट्री का इफ्तिताह किया और रिफाइनरी के साथ साथ मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा। हुकूमत ने कहा कि ये फैक्ट्री शुमाली तेलंगाना के ऑयल पाम किसानों के लिए अहम मरकज़ साबित होगी। इन्होंने किसानों पर जोर दिया कि ऑयल पाम की काश्त पर तवज्जो दें, क्योंकि इससे बेहतर मुनाफा हासिल होने की तवक्को है। हुकाम के मुताबिक फैक्ट्री की क्रशनिंग सलाहियत 30 से 180 टन फी घंटे तक होगी, जिससे किसानों को बराह रास्त फ़ायदा पहुंचेगा और ज़रई शोबे को फ़रोग़ मिलेगा। ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని ఈ నానుడిని మా ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని గాని, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు గాని ఎక్కడా లోటు రానియకుండా, అదే విధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు 1 క్వింటాల్ పసుపు మార్కెట్లో అమ్మితే తులం బంగారం కొనుక్కొని ఇంటామ కోసం తీసుకొచ్చేది అని. మరి ఇవాళ తులం బంగారమేమో 2 లక్షలు అయింది, పసుపుకు మాత్రము ఈరోజు ధరలు లేవు. కానీ ఈనాడు వ్యవసాయంలో మార్పు రావాలి. ఈరోజు పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపుగా 750 కోట్ల రూపాయలతోని ఈనాడు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, రఘునందన్ రావు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ పంట ఈనాడు 3 లక్షల ఎకరాలకు చేరింది. 3 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల పామాయిల్ పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు లాభసాటి వ్యవసాయంగా మారుతుంది. రైతును పంట మార్పిడిలోకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వేదిక మీద వరంగల్ రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఖమ్మం వరంగల్ ప్రాంతానికి పోతే మీకు పత్తి పండుతుంది, మిర్చి పండుతుంది. నల్గొండకు వస్తే వడ్లతో పాటు కొన్ని కందులు పండుతాయి. ఆ నుంచి మా మహబూబ్నగర్కు వస్తే పచ్చజొన్నలు, సజ్జలు, కందులు పండుతాయి. మా దగ్గర దోసకాయలు పండుతాయి. రంగారెడ్డి జిల్లాకు వస్తే, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇవాళ భారతదేశానికి మంచి కందిపప్పు ఆ ప్రాంతంలో పండిస్తున్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలు గాని, కూరగాయలు గాని, పాలకూర గాని, మెంతం కూర గాని, ఈ రోజు కొత్తిమీర కట్టలు గాని, ఒకప్పుడు ద్రాక్ష తోటలు గాని రంగారెడ్డి జిల్లా చుట్టూతో ఉండేది. పాడి పరిశ్రమ ఉండేది.
ఆర్టీసీలో బస్ ఎక్కితే వనస్థలపురం హయత్ నగర్ నుంచి పాల క్యాన్లతోని కూరగాయల తట్టలతోటి పండ్లు ఫలాలు। और इस दौरान वज़ीर आला ने कहा कि सिद्दीपेट में कायम की गई ऑयल पाम फैक्ट्री के तर्ज पर इनके हल्के कोडंगल में भी इसी तरह की फैक्ट्री कायम की जानी चाहिए। रैतू उत्सवालू प्रोग्राम के दौरान खिताब करते हुए वज़ीर आला ने वज़ीर ज़राअत केशव राव से मुखातिब होकर कहा कि सिद्दीपेट में तामीर की गई ऑयल पाम फैक्ट्री एक अच्छा मंसूबा है और किसानों के फ़ायदे के लिए कोडंगल में भी इसी तरह की सनत कायम करने की ज़रूरत है। తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది। దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా। बीआरएस ने सिद्दीपेट जिले के नमनेटा में कायम ऑयल पाम फैक्ट्री के इफ्तिताह के मौके पर कहा कि ये मंसूबा साबिक हुकूमत के दौर में मंजूर और मुकम्मल किया गया था। बीआरएस कायदीन के मुताबिक वज़ीर आला आज जिस ऑयल पाम फैक्ट्री का इफ्तिताह किया है, इसकी मंजूरी, तामीर और ज़्यादातर काम साबिक वज़ीर आला केसीआर की क़यादत वाली हुकूमत के दौर में अंजाम दिया गया था। पार्टी ज़राए का कहना है कि गुज़िश्ता 5 बरसों में रियासत में ऑयल पाम की काश्त का रकबा तकरीबन 46,000 एकड़ से बढ़कर 2,71,000 एकड़ से ज़्यादा हो गया है, जिसे साबिक हुकूमत की पॉलिसियों का नतीजा करार दिया जा रहा है। बीआरएस लीडर डी श्रावण कुमार ने तेलंगाना बजट के अदाद व शुमार पर तनकीद की। इन्होंने इल्ज़ाम लगाया कि वज़ीर आला रेवंत रेड्डी ने रियासत के कर्ज और इसकी अदायगी के बारे में गलत मालूमात पेश करके अवाम को गुमराह किया। इनका कहना था कि हुकूमत असल माली सूरत हाल छुपाने की कोशिश कर रही है। The socio-economic survey report, page number 63, I appeal to all the people to go through, wherein it clearly says that this government there was an outstanding debt of 6,71,757 crores of debt is there, outstanding debt as on 2023, whereas this government has taken a debt of 3,19,179 crores as on 21/12/2025, of which what they have paid towards FRBM loans and government guaranteed loans and which are serviced by the government are only 1,67,742 crores. But Revanth Reddy is also accounting the loans that were serviced by special purpose vehicles and as well as the corporations. Corporations or SPVs are created to be self-reliant, to raise their own finances, and even if they take debt, they have to pay on their own. That is the rule. And they have done the same thing. Unfortunately, किसी और का काम को जो है सो उनका काम मानते हुए रेवंत रेड्डी साहब ने पूरा 3,30,000 करोड़ का कर्जा जो है सो मैंने रीपे कर दिया बोल के जो है सो लोगों को गुमराह। बीआरएस के एमएलसी श्रवण कुमार ने इल्ज़ाम लगाया कि वज़ीर आला रेवंत रेड्डी के दस्तखत शुदा एक अहम सरकारी फाइल सेक्रेटरीट से लापता हो गई है। मीडिया से बात करते हुए इन्होंने कहा कि असेंबली के फ्लोर पर खुद हुकूमत ने बताया कि मुतल्लिका फाइल दस्तयाब नहीं है, जो एक संगीन मामला है। इन्होंने कहा कि अवाम को ये जानने का हक है कि आखिर वो फाइल कहाँ गई और उसमें क्या फैसले दर्ज थे। 100 डेज नहीं, 800 दिन खत्म हो गए हैं, इसके बावजूद भी आज तक that has not seen the light of the day. What is so funny and ironical, the country has to know, is the file that Revanth Reddy has signed is missing from the secretariat. They say on the floor of the assembly that that file is missing, it's not available. So that's the kind of a callousness in the administration and callousness in terms of fulfilling the promises that they made to the people of Telangana to get onto the power. So therefore, we want to remind the people of this country, and we also want to remind Mr. Revanth Reddy, who is behaving like a Kumbhakarna, that you have made a promise of 6 guarantees. That too, in 100 days, you said that you will make them as an act or a legalized acts, and so far it is not done. So therefore, our leader, Shri K.T. Ramarao, is moving a private bill on the floor of the assembly, and then someone even in the council also,